నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. నమస్తే అండి. నమస్తే చరణ్ గారు, నిన్న సినిమా పెద్దలతో రేవంత్ రెడ్డి గారు సమావేశమయ్యారు, అపాయింట్మెంట్ తీసుకున్నారు. సో దానికి సంబంధించి ఒక 40 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత లోపల కలవనిచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే మనం వింటూ ఉన్నాం. ఆ మీటింగ్ గురించి ఏం చెప్తారు? ఇక్కడ 40 నిమిషాలు వెయిట్ చేసిరు అనేది కూడా అవాస్తవం, అనవసరంగా ప్రచారం చేసుడే తప్ప. 2 గంటల పాటు మంచి వాతావరణంలో చర్చ జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో బాలీవుడ్ హాలీవుడ్ షూటింగ్లు కూడా జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తుంది. దానికోసం ఏం చేద్దామో చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మీరు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని మేము కూర్చొని తెలుగు చిత్రసీమను ప్రపంచ పటంలో చూసే విధంగా, ఖచ్చితంగా భవిష్యత్తులో తెలుగు చిత్రసీమను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అదే కాకుండా 4th సిటీలో కూడా మీకు ఏమైనా స్టూడియోలకు స్థలాలు కావచ్చు, అదే ఏదైనా కావాలంటే కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆనాడు మద్రాసు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చే దానిలో కూడా ఆనాడు మర్రి చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాలు కృషి చేసినాయి. అదే రామనాయుడు స్టూడియో కావచ్చు, అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, సారథి స్టూడియో కూడా ల్యాండ్స్ కూడా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. అదే కాకుండా సినీ కార్మికులకు సంబంధించి ఏదైతే గచ్చిబౌలిలో నానక్రాంగూడలో ఇచ్చినటువంటి స్థలాలు కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలో ఇచ్చిన స్థలాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒకసారి నెమరు వేసుకొని ఆనాడు ఏ విధంగానైతే సినీ రంగం మద్రాసు నుంచి హైదరాబాద్కు వచ్చిందో భవిష్యత్తులో కూడా బాలీవుడ్ హాలీవుడ్ హైదరాబాద్కు వచ్చే విధంగా మా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. ఐటీ అదే ఫార్మనే కాదు, మాకు సినీ పరిశ్రమను కూడా ఆ స్థాయిలో తీసుకోవాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా వివరించారు. అయితే అంటే ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య చాలా గ్యాప్ వచ్చింది, పెరిగింది అని కూడా వింటూ ఉన్నాం. అది రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న మాటల్లో దిల్ రాజు గారు కూడా చెప్పడం చూసాం మనం. ఎందువల్ల ఆ గ్యాప్ వచ్చిందంటారు? అంటే ఇప్పుడు ఆ గ్యాప్ను పూడ్చే ప్రయత్నంలో భాగంగా ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు గారు నియమించారు. అంటే పూడ్చే పనిలో భాగంగా అంటుంటే గ్యాప్ వచ్చినట్టేగా? లే అంటే గతంలో సినీ పరిశ్రమకు సంబంధించి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎఫ్డీసీ చైర్మన్గా లేరు. గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఏనాడు కూడా మాట్లాడిన సందర్భం లేదు. ఈ ముఖ్యమంత్రి గారు దాదాపు నిన్న 2 గంటల పాటు నాగార్జున గారితో, వెంకటేష్ గారితో, అదే కాకుండా ప్రొడ్యూసర్ బడా ప్రొడ్యూసర్ రాఘవేంద్రరావు గారితో, మురళీమోహన్ గారితో, దిల్ రాజు గారితో, అదే కాకుండా తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో, వీళ్ళందరితో కూడా సుదీర్ఘకాలం పాటు దాదాపు 2 గంటల పాటు చర్చించి భవిష్యత్తులో ఏ సహకారమైనా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో మీకు కావాల్సింది ఏం కావాలో చెప్తే మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మేము తక్షణమే సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అక్కడ వచ్చినటువంటి పోలీసు వాళ్ళు కూడా ఇమీడియట్లీ డీజీపీ గారు జితేందర్ గారిని అదేవిధంగా ముఖ్యమైనటువంటి అధికారులంతా పిలిపించి భవిష్యత్తులో సినిమా షూటింగ్లకు సంబంధించి పర్మిషన్ ఇచ్చేటప్పుడు పోలీసు వాళ్ళ సహకారం ఉండాలని చెప్పేసి తక్షణమే అక్కడికక్కడ పరిష్కరించే ప్రయత్నం నిన్న ముఖ్యమంత్రి గారు చేశారు. భవిష్యత్తులో కూడా మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగితే అప్పుడు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేను కలుస్తానని చెప్పేసి మన ఇద్దరి మధ్య అనుసంధానం చేయడం కోసం ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు గారు నియమించడం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వారిని ఎందుకు నియమించాల్సి వచ్చింది, వారిని నియమించడంతో ప్రధానంగా మీకు మాకు మధ్య గ్యాప్ తగ్గుదని చెప్పేసి నేను చైర్మన్ వారిని నియమించడం. కాకపోతే వారు విదేశాల్లో ఉండడు, దుబాయ్లో ఉండడంతో ప్రధానంగా ఇక్కడ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. అదే కాకుండా మీడియా అతి ఉత్సాహం కావచ్చు, సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసి ప్రయత్నం చేశారు. కాబట్టి భవిష్యత్తులో అట్లాంటి సంఘటన జరగద్దు అంటే ఖచ్చితంగా మేము కూర్చొని మాట్లాడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. అదే కాకుండా అల్లారెడ్డి గారు కూడా నిన్న ఆ చర్చల్లో భాగస్వాములయ్యారు. అదే కాకుండా మిగతా సినీ ప్రముఖులు సంబంధించి సినిమా రంగానికి సంబంధించి కూడా భవిష్యత్తులో అందరినీ కలుస్తానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యంగా అంటే ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉంటుంటే ఒక 2 కుటుంబాల మధ్య ఎక్కడో అంతర్లీనంగా ఒక వివాదం ఉంది, లేకపోతే 2 కుటుంబాల మధ్య కాస్త సఖ్యత లేదు, ముఖ్యంగా ఒక హీరోకి సంబంధించి ఇంకొక హీరోకి సంబంధించి. దానిని ఉన్న గవర్నమెంట్ అంటే క్యాష్ చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే బ్లేమ్ చేయడానికి కావచ్చు, ఇండైరెక్ట్గా ఒక టార్గెటెడ్గా చూస్తున్నారు అనేది కూడా ఇండస్ట్రీలో నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు వినిపిస్తున్న మాట. మీరు ఒప్పుకుంటారా? ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేసే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ప్రధానంగా తన మన అనే భేదమే లేదు. సినీ ప్రముఖులకైనా తెలంగాణ రాష్ట్ర సాధారణ ప్రజలకైనా ఒకే చట్టం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. రేవంత్ గారి మరణాన్ని మానవీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఆ కేసులో సంధ్యా థియేటర్ కేసులో 18 మంది ఆ కేసులో ఉన్న అందరినీ కూడా అరెస్ట్ చేశారు. అందులో 11వ నెంబర్ ముద్దాయిగా అల్లార్జున్ గారు ఉంటే
వారు గురువారం రోజు నేను రాలేకపోతున్నా బాంబేలో అని చెప్తే శుక్రవారం రోజు పోలీసు వాళ్ళు పోతే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేసినాయి. ఎందుకంటే శుక్రవారం కాబట్టి శనివారం సెలవు ఉంది, ఆదివారం సెలవు ఉంది, అల్లర్జున్ గారు జైల్లో పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేశారు. అదే కాకుండా అల్లర్జున్ గారు అక్కడ పరామర్శకు పోలేదు. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వమే 25 లక్షల రూపాయలు శ్రీతేజ్ కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం కావచ్చు. అదేవిధంగా హాస్పిటల్ ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. అదే కాకుండా కోమరెడ్డి వెంకరెడ్డి గారు వారి ఫౌండేషన్ ద్వారా 25 లక్షల రూపాయలు. అంటే మీరు చెప్తూ వెళ్తున్నారు, మధ్యలో నేను కావాలని ఇంటరప్ట్ చేశాను. అంటే పాయింట్ టు పాయింట్ వెళ్దాము అన్నట్టు. ఓకే, ఇప్పుడు థియేటర్కి రావడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగింది, ఒక ప్రాణం నిజం చెప్పాలంటే బలైపోయినట్టే. ఖచ్చితంగా దాని గురించి బాధపడాల్సిన అవసరం ఉంది, విచారించాలి. ఇంకొకసారి అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టే. అయితే ఇప్పుడు అక్కడికి రావడం వల్లే కదా అంత పెద్ద సంఘటన జరిగింది. మళ్ళీ హాస్పిటల్కి అల్లు అర్జున్ గారు వచ్చే పరిస్థితి ఉందంటారా? అక్కడ చాలా మంది పేషెంట్స్ ఉంటారు. మనకి ఎంత ఒంట్లో బాగోపోయినా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా అక్కడ ఒక సెలబ్రిటీ వస్తున్నారు అని అంటే లేని ఉత్సాహం అన్నో లేకపోతే లేని ఓపిక తెచ్చుకుని ఒకసారి చూద్దాం అనుకుంటారు. అక్కడ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంది? దానికి భయపడే కదా నేను రాలేదు, నేను ఎందుకు పరామర్శించను, నేను ఎందుకు మాట్లాడను, సో ఒక 25 లక్షలు నా వంతుగా నేను సహాయం అందిస్తున్నానని కూడా చెప్పారు కదా. మరి పరామర్శించడానికి రాలేదని ఎట్లా అంటారు? మరలా మీరు ఇక్కడ చాలా స్పష్టంగా గతంలో కూడా ప్రీమియర్ షోలు జరిగినాయి. ప్రీమియర్ షోలు జరిగినప్పుడు మఫ్టీలో వచ్చేవాళ్ళు హీరో వాళ్ళు, ఇక్కడ మఫ్టీలో రాలేదు. సంధ్య థియేటర్ అనుమతి కోరింది. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నట్టు చిక్కడపల్లి పోలీసు వాళ్ళని అనుమతి కోరితే సిఐ రాజనాయక్ గారు రిజెక్ట్ చేస్తున్న విషయాన్ని చాలా స్పష్టంగా నాగరాజ్ అనే ఒక సంధ్యా థియేటర్ మేనేజర్ గారికి చాలా స్పష్టంగా చెప్పింది. అసలు రిజెక్ట్ చేసే అధికారము, ఎందుకంటే ఒక సెలబ్రిటీ, ఇప్పుడు తను కూడా కోర్టు కూడా అదే చెప్పింది, ఆయన ఒక సెలబ్రిటీ అయినప్పటికీ కూడా కామన్ పీపుల్ ఆయన కూడా వెళ్ళి సినిమా చూడాలి ఫ్యామిలీతో, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం కరెక్ట్ కాదు అని కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో నేను వస్తున్నానని ముందుగానే తెలియజేసినప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులది కదా. మేము ఇవ్వము అని అంటున్నారంటే వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు అని అంటే అక్కడ వాళ్ళది మైనస్ పాయింట్ అనే కదా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ గ్రౌండ్స్ చెక్ చేస్తారు. సంధ్యా థియేటర్కు ఇన్ గేట్ అవుట్ గేట్ ఒకటే ఉండడం మూలంగా మేము పర్మిషన్ ఇవ్వలేకపోతున్నాం చెప్పి పోలీసు వాళ్ళు సంధ్యా థియేటర్కి వచ్చి మొత్తం చూసిన తర్వాత అది ఆ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ చేశారు. కాకపోతే సంధ్యా థియేటర్ మేనేజర్ నాగరాజ్ గారు, అదేవిధంగా అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారు మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ మూలంగా అల్లు అర్జున్ గారికి వారి వాస్తవ విషయాలు తెలియజేయలేదు. అదే కాకుండా అక్కడ జరిగినటువంటి సంఘటన మరొకసారి మనం వెనకకెళ్ళి చూసినట్లయితే మన పోలీసు వారు చాలా స్పష్టంగా సివి ఆనంద్ గారు 10,000 సీసీ ఫుటేజ్ను బయటపెట్టిన సందర్భం. అదే కాకుండా అక్కడ అక్షయ్ యాదవ్ గారు డీసీపీ గారు, అదే ఏసీపీ రమేష్ కుమార్ గారు కావచ్చు, అదేవిధంగా చిక్కడపల్లి సిఐ రాజునాయక్ గారు కావచ్చు, ఎస్ఐ మౌనిక గారు కావచ్చు, వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు? రాజునాయక్ గారు నేను రిజెక్ట్ చేసిన మాట వాస్తవం, వాళ్ళు ఆ విషయాన్ని నాగరాజు గారు తెలియజేస్తే వారు సంతోష్ గారు చెప్పుకుండొచ్చు, కానీ సంతోష్ గారు అల్లర్జున్ గారు చెప్పలేదు. అదే కాకుండా 9 గంటల నుంచి 12 గంటల వరకు ఏం జరిగిందనే విషయాన్ని చాలా స్పష్టంగా పిన్ టు పిన్ పోలీసు వారు చాలా స్పష్టంగా పవర్ పాయింట్ రూపంలో చాలా స్పష్టంగా ప్రకటించారు. ఎక్కడ 9 గంటలకు వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు, అదే కాకుండా వారి కుమార్తె ఇద్దరు కలిసి ఒకేసారి రావడంతో, ఫార్చునర్ కార్లో రావడంతో గేట్ ఓపెన్ చేయడంతో, గేట్ ఎప్పుడైతే వెహికల్ కోసం ఓపెన్ చేసిరో సాధారణటువంటి సినిమా చూసినానికి వచ్చిన వాళ్ళందరూ ఒకేసారి లోపలికి రావడం, తర్వాత గేట్ పెట్టిన తర్వాత రెండోసారి వాళ్ళ కొడుకు అల్లు అర్జున్ గారి కొడుకు స్కార్పియో వెహికల్ రావడంతో మరొకసారి గేట్ తీస్తే మరొకసారి క్రౌడ్ రూపంలో లోపలికి రావడం, తర్వాత మూడోసారి అల్లు అర్జున్ గారు ఏకంగా సన్ రూప్ ఓపెన్ చేసి అభివాదం చేసుకుంటూ మూడోసారి లోపలికి వచ్చేటప్పుడు గేట్ ఇరిగిపోయింది. ఇరిగిపోవడంతో ప్రధాన క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోయారు. రేవతి గారి కొడుకు శ్రీతేజు ఇద్దరు ఒకే అంటే నలుగురు ఉన్నటువంటి కుటుంబం ఇద్దరిద్దరుగా డివైడ్ అయ్యారు. భాస్కర్ గారు వాళ్ళ కూతురు ఒక సైడ్ వెళ్ళిపోయారు, అదేవిధంగా రేవతి గారు శ్రీతేజు ఒక సైడ్ వెళ్ళకూడుతూ ఉంటే రేవతి గారు ఫోన్ ట్రై చేస్తూ ఉంది. ఎటుపోయారు భాస్కర్ గారిని ట్రై చేస్తున్న క్రమంలో క్రౌడ్ అంతా కూడా ఒకేసారి మీద పడంతో శ్రీతేజ్ గారు అప్పటికే కోమాలోకి వెళ్ళిపోయాడు. రేవతి గారు చనిపోయిందనే విషయాన్ని మౌనిక అదేవిధంగా రాజనాయక్ గారు ప్రాథమిక చికిత్స చేస్తే వారు ఆల్రెడీ చనిపోయిన విషయాన్ని పోలీసు వాళ్ళకి తెలియదు, రమేష్ కుమార్ గారికి తెలియడంతో ప్రధానంగా వారు పోయి సంతోష్ అనే అల్లు అర్జున్ గారి మేనేజర్ చెప్తే వారు అల్లు అర్జున్ గారు చేరవేర్చకుండా ఒక 15-20 నిమిషాల తర్వాత వారు చెప్పకపోవడంతో ఏకంగా డీసీపీ గారు రమేష్ కుమార్ గారిని పోయి డైరెక్ట్ పోయి చెప్పమంటే వారు చెప్పిన తర్వాత నేను సినిమా అయిపోయిన తర్వాతనే పోతా, ఖచ్చితంగా సినిమా చూసిపోతా, చచ్చిపోయిందండి రేవతి కుటుంబం, ఒక బాబు చావుపోతుల మధ్యలో ఉన్నాడు, ఇద్దరిని హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాను, క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోతుందని చెప్తే అల్లు అర్జున్ గారు నేను సినిమా అయిపోయిన తర్వాత పోతుంటే డీసీపీ అక్షయ్ యాదవ్ గారు ఇద్దరు పోయి బలవంతంగా 50 మంది బౌన్సర్లను దాటుకుంటూ మీరు వెళ్ళకపోతే తక్షణమే అరెస్ట్ చేస్తామని చెప్పేసి అల్టిమేట్ జారీ చేయడంతో వారు నేను పోతానని చెప్పడంతో పోలీసు వారు ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి పంపించిన సందర్భం. కాబట్టి దాని తెల్లారు ఏం చేశారు,
పోలీసు వారు ప్రారంభ చేసిన తర్వాత అల్లు అర్జున్ గారు ఏం చెప్పారు, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. తర్వాత ఏం చేశారు, అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి పోలీసు వాళ్ళు వైపులే ముందు నాకు చెప్పలేదని చెప్పేసి ఆమె చనిపోయిన విషయం నాకు తెలియదని చెప్పేసి, కానీ నిజంగానే తెలియదు అని అన్నారు కదా. లే వారు చెప్పిన తర్వాతనే కదా ప్రెస్ మీట్లో వారు చెప్పారు నాకు తెల్లారి తెలిసిందని చెప్తే పోలీసు వాళ్ళు జరిగిన విషయాన్ని మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో 10,000 సీసీ ఫుటేజ్ చూసి 10 నిమిషాల వీడియోలు రిలీజ్ చేశారు. చెప్పిన తర్వాత వారు పోలేదు, పోకపోవడం మూలంగా అరెస్ట్ చేస్తారని చెప్పడంతో వారు వెళ్ళిపోయిన సందర్భం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం అల్లు అర్జున్ గారు మనసులు సంధ్యా థియేటర్ యజమాని చేస్తున్నప్పుడు ప్రజాప్రభుత్వంగా ప్రజలకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలా, తనమన అనే భేదమే లేదు. రేవంత్ గారి కుటుంబం మానవీయ కోణంలో ఆలోచిస్తూ ఖచ్చితంగా ఆ కేసులో ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి తప్ప ఇక్కడ రాజకీయ కక్ష కారుణ్యాలు తావులేదని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత అనవసరంగా అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోతే ఈ సమస్య ఎప్పుడో క్లోజ్ అయ్యేది. వారు ప్రెస్ మీట్ పెట్టడు, తెల్లారి పోలీసు వాళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తుడు. తర్వాత మళ్ళీ నిన్న సినిమాకు సంబంధించినటువంటి మిగతా సభ్యులంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో సినిమాలకు సంబంధించిన వారం రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఇవన్నీ కూడా నేను చర్చ చేశాను. కాబట్టి అంటే ఇక్కడ అంతా కూడా అంటే ఎపిసోడ్లో ఎక్కడో ఒక ఈగో క్లాషెస్ లేకపోతే ఒక చిన్నపాటి మనస్పర్ధల వల్ల ఒకరికి సంబంధించి ఇంకొకరు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందేమో. అంటే చాలామంది అంటే అల్లు అర్జున్ తరపు నుంచో లేకపోతే ఆయనకి అంటే అభిమానులుగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే కొన్ని మాటలు మాట్లాడారో వాటిని అల్లు అర్జున్ గారు యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంటే నాకు నిజంగానే తెలియదు, నాకు నిజంగా తెలిసి ఉంటే నాకు ఆ వయసున్న కొడుకున్నాడు కాబట్టి అట్లా నేను ఎందుకు చేస్తానని కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని కూడా మాట్లాడారు. ఇప్పుడు మీరు కూడా అదే చెప్తున్నారు, ఆ రోజు అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోయి ఉంటే ఇంకొకలా ఉండేది అని. సో ఎప్పుడైతే మాట్లాడింది అసెంబ్లీలో తప్పు అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టారో అక్కడ ఎక్కడో కాస్త క్లాష్ అయింది, ఈగో హర్ట్ అయింది, అందువల్ల ఎంతవరకు వస్తుంది అనేది ఒక వర్గం వారు అంటున్న మాట. మేడం ఇక్కడ చాలా స్పష్టంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు వాస్తవ విషయాలు వివరించాడు. కానీ అల్లు అర్జున్ గారు నాకు చెప్పలేదు పోలీసు వాళ్ళు, నేను తెల్లారి తెలిసింది నాకు చనిపోయిందనే విషయం తెల్లారి తెలిసింది కాబట్టి నేను పోలేకపోయినా ఎక్కడ ఒప్పుకున్నారు. పోలీసు వాళ్ళు తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరిగింది మొత్తం 10,000 సీసీ ఫుటేజ్లు పర్యవేక్షించిన తర్వాత 10 నిమిషాల వీడియోని రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తూ అక్షయ్ యాదవ్ గారు మాట్లాడారు, సివి ఆనంద్ కమిషనర్ గారు మాట్లాడారు, సిఐ రాజునాయక్ గారు నేను చచ్చిపోయామని బతికినా ఈరోజు బతికిందంటే దేవుని దయ అని చెప్పేసి వారు ఒప్పుకున్నారు. మౌనిక ఎస్ఐ గారు ఇద్దరం కలిసి రేవంత్ గారిని ప్రాథమిక శిక్ష చేసే ప్రయత్నంలో భాగంగా చేస్తే వారు అప్పటికే చనిపోయారని చెప్పి చాలా స్పష్టంగా వారు ఒప్పుకున్న సందర్భం. ఇక్కడ అల్లు అర్జున్ గారు మేనేజర్ సంతోషు, అదేవిధంగా సంధ్యా థియేటర్ మేనేజర్ నాగరాజు రూపంలో సరైన వేలో కమ్యూనికేట్ చేయకపోవడం మూలంగా ప్రధానంగా నష్టం జరిగిందిగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదేగా సంధ్యా థియేటర్ యజమాని యూనివర్స్లో మాత్రమే మాకు పర్మిషన్ కావాలని యూనివర్సల్ ఇచ్చారు, యూనివర్సల్ దానికి పర్మిషన్ ఇవ్వకుండా రిజర్వ్ చేసింది రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి అనుమతి అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తారు. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కక్ష కారుణ్యాలు తావలేదు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, అదే కాకుండా మాకు చుట్టమైతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. స్నేహారెడ్డి ఎవరో కాదు, ఆమె మాకు బంధువు అవుతుందని. అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు బంధువు అవుతారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాకు శతభిషలు ఏం లేవు, మాకు మా రేవంత్ గారి మరణం అనేది మేము మానవీయ కోణంలో చూస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా చట్టం తన పని చేసుకుంటూ పోవాలా. దానిలో భాగంగా హైడ్రా విషయంలో నాగార్జున గారి కన్వెన్షన్ సంబంధించి వస్తే దాన్ని కూడా తీసేసారు. మొన్న మోహన్ బాబు కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, మంచు మనోజ్ విషయంలో పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు తీసుకుంటూ పోయారు. నిన్న సంధ్య థియేటర్ సంబంధించి కూడా పోలీసు వాళ్ళు వాళ్ళ ప్రకారం చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటా ఉన్నారు తప్ప ఇక్కడ రాజకీయ కక్ష కారుణ్యాలు తావలేదని చెప్పేసి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ప్రకటించిండు. అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పేరు అంటే పుష్ప ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. మనం చూసాం అది మర్చిపోయారా అంటే రేవతి చనిపోయిన ఆమె రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చిన్న కన్ఫ్యూజన్ వచ్చిందా రేవంత్ రెడ్డి మాట్లాడడానికి. సో మనం గ్యాలరీలో నుంచి పేరు పల్లికి అరవడానికి కూడా మనం చూసాం. ఆ విజువల్ అయితే మన దగ్గర ఉంది, సోషల్ మీడియాలో ఉంది. మనం చూసిన నేపథ్యంలో పేరు మర్చిపోయారు కాబట్టి నా పేరు అంటే సినిమా డైలాగులు ఉంటాయి కదా, నా పేరు గుర్తుండేలా చేస్తా ఈ రకంగా అనుకుని చేశారేమో అని కొంతమంది అంటున్న మాట. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, నా ముందు పెరిగిన పిల్లల వాళ్ళ మీద నాకేంటి కక్ష అని. కానీ అదైతే వచ్చిందిగా ఆరోపణ అనేది సోషల్ మీడియా ద్వారా టీ న్యూస్, నమస్తే తెలంగాణ, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు ఎక్కువ చేసారు తప్ప ఇక్కడ ప్రజాప్రభుత్వం ఇక్కడ రాజకీయ కక్ష కారుణ్యాలు తావులేదు. అదే కాకుండా ప్రీమియర్ షోకి వారు అనుమతి అడగకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం 1,100 రూపాయలు టికెట్ చేసుకుంటే అనుమతి ఇచ్చారు. యూసుఫ్గూడలో స్పోర్ట్స్ స్టేడియాన్ని వాళ్ళ సినిమాకి రిలీజ్ చేసుకుంటే దానికి ఎలాంటి కాస్ట్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అదే కాకుండా అదనపు షోలు వేసుకుంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సదుద్దేశంతో తెలుగు చిత్రసీమ
అదే ఇప్పుడిప్పుడే ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది కాబట్టి ఆ స్థాయి ఉన్నటువంటి హీరోలను ఎంకరేజ్ చేద్దామనే దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మంచి సదుద్దేశంతో వారికి కావాల్సిన ఫెసిలిటీ అని కూడా కల్పించింది. కానీ అనవసరంగా మధ్యలో ఉన్న వ్యక్తులు కొంతమంది సోషల్ మీడియా వేదిక అనగా రాద్ధాంతం చేసే ప్రయత్నం, దాన్ని దయచేసి మానుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించాడు. ఇక్కడ అల్లర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు తీయనంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా ఉండడు, లేదు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు ఇంకా పెద్ద స్థాయి పోయేదాన్ని అల్లర్జున్ గారు అడ్డుకునేది ఉండదు, ఏముండదు. సరే, వారి పేరు గురించి అసలు డిస్కషనే లేదు, ఎందుకంటే పేరు అనేది ఒకసారి మర్చిపోతుంటారు. మానవీయ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంది. కాకపోతే రేవంత్ గారి కుటుంబము భవిష్యత్తు ఇట్లాంటి సంఘటన జరగొద్దంటే చట్టం అనేది అందరికీ ఒకే విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిగా చట్టాలను మాత్రం ఇంప్లిమెంట్ చేస్తున్నా, నేను ప్రత్యేకంగా మీలాగానే నేను కూడా మనిషినే, కాకపోతే నేను ముఖ్యమంత్రిగా చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా నేను ప్రకటించినట్టే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంలో ఏ వ్యక్తి మీద రాజకీయ కక్షలు ఉండవు అనేది చాలా స్పష్టం. అనవసరంగా దీన్ని ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసుడు. ఏకంగా బండి సంజయ్ గారు అయితే అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాడని చెప్పేసి హిందూ ముస్లిం పంచాయతీ తెచ్చుడు. అదే కాకుండా పుష్ప 2లో హిందూ వనదేవతలకు సంబంధించిన స్టోరీలు ఉన్నాయి కాబట్టి, సోనియా గాంధీ గారు క్రిస్టియన్ కాబట్టి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం, అడుగునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వంతో చేపిస్తుందని చెప్పేసి అదొక రాజకీయం చేశారు. కాబట్టి రకరకాల కోణంలో రకరకాల పార్టీలు సోషల్ మీడియా, నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ప్రతి అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం చేశారు. కానీ దానికి సంబంధించి ప్రియాంక గాంధీ గారు పుష్ప 2కి సంబంధించి పార్లమెంట్లో ఎంత పెద్ద ఉపన్యాసం ఇచ్చారో మనం చూసాం. ఈ ఇన్సిడెంట్ వల్ల తను ఏం మాట్లాడారు అన్న విషయం పక్కకు వెళ్ళిపోయింది, లేకపోతే దేశమంతా దాని గురించి అంటే డిస్కస్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఇప్పుడు పుష్ప సినిమాని ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో భాగంగా తెలుగు నటుడు ప్రపంచ స్థాయి కీర్తి వస్తుంది కదా అని చెప్పేసి ప్రభుత్వం మానవీయ కోణంలో అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చారు. కాకపోతే ఆ పర్మిషన్ ద్వారా మిస్యూజ్ అయింది కాబట్టి ఒక నిండు కుటుంబం బలైంది కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం చాలా పకడ్బందీగా చట్టం అమలు చేసే ప్రయత్నంలో భాగం ముందుకు పోయింది. ఇక్కడ అల్లర్జున్ గారు అని చెప్పేసి, కానీ అల్లు అర్జున్ గారి విషయంలోనే ఎందుకు మానవీయ కోణం గుర్తొస్తుంది? ఆ రోజు పుష్కరాల టైంలో ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు. అందుకోసం పుష్కర ఘాట్ను మూసేయలేదు. నెక్స్ట్ అంటే ఆ తర్వాత నుంచి అక్కడ జరిగే కార్యకలాపాలను కూడా ఎవరు ఆపలేదు. హైదరాబాద్లో జరిగే చేపమందు ప్రసాదం పంపిణీ చేసే టైంలో కూడా అక్కడ జరిగిన తొక్కిసలాట్లో ఎంతమంది చనిపోయారు తెలిసిన విషయమే. ఆ రోజు ఆ బ్రదర్స్ని ఎవరిని పోలీసులు అరెస్టు చేయలేదు, జైలుకు పంపించలేదు, వాళ్ళ మీద కేసులు లేవు. అలా అని చెప్పి నెక్స్ట్ ఇయర్ ఆ చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేయడానికి కూడా నిలుపుదల చేయలేదు. వీటి మీద లేని మానవీయ కోణం అంటే వాళ్ళ ఎదురుగుంటా పెరిగిన బుడ్డోళ్ళు అంటారు కదా, మా ముందు పెరిగిన పిల్లల్ని ఎందుకు ఎంత కక్ష సాధింపు చర్య అనేది ప్రశ్నిస్తున్నారు. అక్కడ లేని చట్టాలు, అక్కడ లేని సమానత్వం ఎందుకు పాపం అల్లు అర్జున్ గారి దగ్గర అక్కడ కూడా కేసులు అయితే ఖచ్చితంగా చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు, చట్టం అనేది అందరికి సమానం. ఖచ్చితంగా ఆ సినిమా ప్రీ రిలీజ్లో ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ గారి అనుమతి లేకుండా సెలబ్రిటీలు వచ్చేటప్పుడు పోలీసు వాళ్ళు బందోబస్తు కల్పించాలంటే ఖచ్చితంగా అక్కడ పరిస్థితులు అనుకూలించాలి. ఎందుకంటే ఇన్ గేట్, అవుట్ గేట్ కావచ్చు, పర్మిషన్ ఇచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్య పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు సరైనటువంటి ఫెసిలిటీ లేకపోతే అనుమతి ఇచ్చితే రేపు రాష్ట్ర ప్రభుత్వం మీదకి వస్తుంది. కాబట్టి వాళ్ళు రిజల్ట్ చేసిన తర్వాత వాళ్ళు సన్ రూప్ ఓపెన్ చేయడంతో ప్రధానంగా నష్టం జరిగింది. వారు వచ్చి సినిమా చూసి వెళ్ళిపోతే ఇబ్బంది ఉండకపోయి ఉండే. వాళ్ళు సన్ రూప్ వచ్చేటప్పుడు సన్ రూప్ ఓపెన్ చేసి అభివాదం చేసిండు, పోయేటప్పుడు సన్ రూప్ ఓపెన్ చేసి అభివాదం చేయడంతో ప్రధానంగా గలాడ క్రియేట్ అయ్యి నిండు పానం బలైంది. అదే కాకుండా శ్రీతేజ్ గారు ఇప్పటికి కూడా సావు బతుకు మధ్య ఉండు కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరుగుతుందని ప్రభుత్వం భావిస్తూ ఉంది. హైడ్రా విషయంలో నాగరి గారు ఎన్నికల విషయం గుర్తు చేసిన సందర్భం లేదా అంటే చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి పల్లనరాజు గారి తమ్ముడు ఆనందరాజు సంబంధించి 14 ఎకరాలకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నుండి డిస్మెంటల్ చేశారు. ఎంఐఎం పార్టీ సంబంధించి చేశారు, టీఆర్ఎస్ పార్టీ సంబంధించి చేశారు, భారతీయ జనతా పార్టీ సంబంధించి చేశారు, సాధారణ ప్రజలు చేశారు, అదేవిధంగా సెలబ్రిటీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సెలబ్రిటీకైనా రాజకీయ నాయకులకైనా సాధారణ ప్రజలకైనా ఒకే చట్టం ఉంటుంది. అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అనేది అందరికి ఒకే విధంగా ఉండాలని చెప్పేసి ప్రజాప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగా చర్యలు తీసుకుని తప్ప ఇక రాజకీయ కక్ష కార్యక్రమాలు తావులేదనేది చాలా స్పష్టం. అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోయి ఉండుంటే కొంచెం బాగుండేది, కాస్త రిలీఫ్గా ఉండేది. ద సేమ్ టైం ఏదైతే అల్లు అర్జున్ గారి ఇష్యూకి సంబంధించి అటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు, మరోపక్క తెలంగాణలో కేటీఆర్ గారు స్పందించారు. ఈ వీళ్ళిద్దరూ స్పందించి ట్వీట్లు పెట్టకపోయి ఉండుంటే కథ ఇంకా సాఫ్ట్గా స్లోగా ఉండుండేది. వీళ్ళిద్దరూ పెట్టడం వల్ల ఇంకాస్త వాళ్ళని ఉరికొల్పినట్టు అయింది. సో ఎక్కడో ఎవరికో ఏదో కాస్త ఇబ్బంది పెట్టిన అంశం కాబట్టి ఇంతవరకు వచ్చింది అనేది కూడా ఒక ఆరోపణ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తారు, ఇక్కడ కేటీఆర్ గారు ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తారు. అల్లు అర్జున్ గారు ఆ కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిండు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూర్తిగా అడుగునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా
బెయిల్ కూడా రాకుండా చేసేవాళ్ళు. అయినా అక్కడ మానవీయ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి, ఎవరి మీద కక్ష కార్యాలకు ఉండొద్దని ప్రభుత్వం భావించి వారి బెయిల్ సంబంధించిన కండిషన్ బెయిల్ మీద వారు వచ్చినప్పటికీ కూడా వారు ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసే అవకాశమే లేకుండా కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చి మళ్ళీ చిగడపల్లి పోలీస్ స్టేషన్ పిలిచి మరొకసారి పోలీసు వాళ్ళు మాట్లాడి భవిష్యత్తులో ఇట్లాంటి చేస్తే మాత్రం బెయిల్ రద్దు పోతామని చెప్పేసిన సందర్భం తప్ప అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ప్రజాప్రభుత్వంలో ఎవరు ఏ వ్యక్తికైనా కూడా మద్దతు ప్రకటించుకునే అవకాశం ఉంటుంది. దానిలో బాగా అల్లరి గారికి వారు మద్దతు ప్రకటించి ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల శ్రేయస్ కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి రేవంత్ గారి కుటుంబం కావచ్చు భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ఏ విధంగా ముందుకు పోదామని చెప్పేసి ప్రభుత్వం భావించి ప్రీమియర్ షో రద్దు చేశారు. అదే కాకుండా తెలంగాణ సంస్కృతి అదే కాకుండా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తారని చెప్పేసి చాలా స్పష్టంగా కోమరెడ్డి వెంకరెడ్డి గారు ప్రకటించారు. కాబట్టి గతంలో కూడా ఇట్లాంటి ప్రీమియర్ షోలు రేట్లు పెంచుకునేది ఇవన్నీ కూడా అదే అదనపు షోలకు అనుమతి లేకుండే. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక సదుద్దేశం వచ్చింది కాబట్టి భవిష్యత్తులో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకు మాత్రమే తెలంగాణ సంస్కృతికి సంబంధించిన సినిమాలకు మాత్రమే ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. నిన్న కూడా 2 గంటల పాటు జరిగిన సమావేశంలో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ సంబంధించి చెస్సులు సినిమాకు సంబంధించి చెస్సులు విధిస్తాం. ఖచ్చితంగా అవన్నీ కూడా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా గురుకులాలకు ఖర్చు పెడతామని చెప్పేసి వారు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి సినీ ప్రముఖులంతా కూడా స్వాగతించారు. ఖచ్చితంగా మా నుంచి సహకారం ఉంటుంది, మీరు కూడా మాకు పూర్తి సహకరించాలని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. భవిష్యత్తులో మనం కూర్చొని ఖచ్చితంగా భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందో అన్ని విషయాలు మీరు చర్చిద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 2 గంటల పాటు వారితో మాట్లాడి వారు పంపించిన సందర్భం కాబట్టి ప్రజాప్రభుత్వంలో కక్ష కార్యంలో తావలేదని చాలా స్పష్టం. ఓకే చరణ్ గారు, అంటే ఇప్పటి వరకు ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది లేకపోతే రకరకాల ఆరోపణలు ఉన్నాయో దానికి మీరు ఆన్సర్ చేశారు. అయితే ఏదైతే రేవతి గారి కుటుంబం ఉందో మానవీయ కోణంలో చూశారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కుటుంబానికి కావాల్సిన సహాయం అంతా ప్రభుత్వం అందిస్తుంది అండ్ శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. ఇవన్నీ కూడా హర్షించదగిన విషయాలు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అంటే ఆవిడనైతే తీసుకురాలేం కానీ కాస్త ఆపన్న హస్తం ఇచ్చినట్లయితే కోలుకునే పరిస్థితి ఉంది. కానీ రాష్ట్రంలో ఏదైనా యాక్సిడెంటే, ఇక్కడ అల్లు అర్జున్ గారు కోణంగా కనిపిస్తున్నారు కానీ అది కూడా ఒక యాక్సిడెంటే. బట్ రాష్ట్రంలో ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు, ఎంతమంది హాస్పిటలైజ్డ్ అవుతున్నప్పుడు లేకపోతే ఎంతమంది చనిపోతున్నప్పుడు ఆ మానవీయ కోణము లేకపోతే ఆ దయనీయమైన యాంగిలో మిగతా వాళ్ళ పట్ల ఎందుకు చూపించడం లేదు? వాళ్ళకి ఎలాంటి సహాయం ఎందుకు అందించట్లేదు? అంటే ఇప్పుడు అనుకోకుండా జరిగినటువంటి సంఘటనల విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ రేవతి గారి కుటుంబం చనిపోతారని చెప్పేసి అక్కడికి రాలేదు. వారు 1200 రూపాయల టికెట్ను 3000 రూపాయలు పెట్టి యాక్సిడెంట్ అంటే అదే కదా. యాక్సిడెంట్ అంటే ఇప్పుడు రోడ్డు మీద పోయే నిన్న ఒక చూసారా, అంటే కొంచెం హై ప్రొఫైల్ ఉన్న పర్సన్ శుభ్రంగా తాగేసి కారు నడిపితే 2-3 చనిపోయారు. కనీసం ఎవరికైతే ఆ బాధ్యులో వాళ్ళ దగ్గర నుంచి కూడా నష్టపరిహారం అందించడంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అని అనట్లేదు, ఏ ప్రభుత్వం ఉన్నా సరే విఫలమైపోతున్నారు. 4 రోజులు వాళ్ళు చుట్టూరు తిరుగుతారు, హాస్పిటల్ ఖర్చులు భరించే పరిస్థితి కూడా కాదు. ఎంత దయనీయమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పట్ల కూడా ప్రభుత్వాలు ఇలానే స్పందిస్తే మంచిది కదా అంటున్నారు కొంతమంది. ఇక్కడ ఏంటంటే చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంలో డ్రగ్స్ కావచ్చు, అదే గంజాయి విషయంలో తాగి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా సినీ ప్రముఖుల సహకారం కూడా తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నేను చాలా స్పష్టంగా ప్రకటించాను. ఎందుకంటే మత్తులో ఏం చేస్తారో అర్థం కాకుండా సాధారణ ప్రజలు చనిపోతూ ఉన్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా నార్కోటిక్ డిపార్ట్మెంట్ను 7 రీజన్లుగా డివైడ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో గంజాయి లేని రాష్ట్రంగా, డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీసుకుపోయే ప్రయత్నంలో మీ సీనియర్ ప్రముఖులకు సంబంధించి సహకారం అందించాలని ప్రభుత్వం భావించింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యక్తికైనా కూడా ఇప్పుడు ఆటో కార్మికులకు సంబంధించి కావచ్చు, ఓలా యూబర్ వెహికల్ జరిపే డ్రైవర్లందరూ కూడా ఇన్సూరెన్స్ సహకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. అదే కాకుండా వారికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ అనే కార్డు ఉంటే 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీలో వారికి సేవలు అంటే మెడికల్ సంబంధించినటువంటి బెనిఫిట్స్ అని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ లేని వ్యక్తులకు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అది రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ అదనంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇస్తున్న సందర్భం కాబట్టి మానవీయ కోణంలో ప్రతిదీ చూసే ప్రయత్నం. అదే కాకుండా రోడ్డు మీద పోతున్నప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే 2 లక్షల వరకు లేదా 5 లక్షల వరకు కొత్తగా ఒక స్కీమ్ కూడా తీసుకొచ్చిన సందర్భం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే వారికి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా ఉండే ప్రయత్నంలో భాగంగా ఎవరు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకునే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త చట్టాలు రివ్యూ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏది జరిగినా కూడా మానవీయ కోణంలో ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు ఎక్కడ కూడా చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగానే అడుగులు పడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు నష్టమయ్యే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దని చెప్పేసి ఒక సదుద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు.
ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా హెల్త్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ ఇబ్బంది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగంగా ముందుకు పోతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి చరణ్ గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.